హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. హేమకి పెద్ద షాక్ తగిలింది అనుకోవచ్చు. రేవ్ పార్టీకి సంబంధించి గత కొన్ని రోజులుగా తన పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఇక రేవ్ పార్టీ అనేది దానికి సంబంధించిన ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో అదంతా కంప్లీట్ అయిపోయిందేమో, అందులో తన పేరు ఇంకా లేదేమో అని అన్ని ఛానల్లో కూడా నన్ను ఎలాంటి టెస్టులు చేసుకుంటారో చేసుకోండి, నేనైతే అక్కడికి వెళ్ళలేదు అనే విధంగా ఒకానొక టైంలో అయితే తాను చెప్పుకొచ్చింది. ఇక నిజానికి నేను నా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నానని, నా ఇంట్లో వంట చేస్తున్నానని ఇలా కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అయితే ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అందరూ కూడా తనని ట్రోల్ చేయడం జరిగింది. ఇక రీసెంట్గా బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దిమ్మ తిరిగే ట్విస్ట్ని అయితే ఇటు హేమకి ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు తాజాగా ఛార్జీ షీట్ని అయితే చేశారు. అందులో 88 మంది అయితే ఉన్నారు. దానికి సంబంధించే కాకుండా మొత్తంగా 1000కి పైగా పేజీలు పోలీసులు అందులో ఛార్జీ షీట్ ఇచ్చి అటు వాళ్ళైతే ఛార్జీ షీట్ మాత్రం మొత్తం క్లియర్గా రాసి అయితే ఇవ్వడం జరిగింది. హేమ వాడిన డ్రగ్స్ గురించి కూడా అందులో మాట్లాడడం జరిగింది. ఆ డ్రగ్స్కి సంబంధించి ఆ ఛార్జీ షీట్లో కూడా ప్రస్తావన చేశారు. అంటే తనకి ఎప్పుడైతే టెస్టులు చేయడం జరిగిందో అందులో పాజిటివ్ అని తేలింది. ఇక ఇన్ని రోజులు నేను ఎలాంటి తప్పు చేయలేను, నేను అమాయకురాలిని అని చెప్పుకొచ్చిన హేమ ప్రజెంట్ సోషల్ మీడియాలో అంతా కూడా తన గురించే చర్చగా జరుగుతోంది అనుకోవచ్చు. ఎందుకంటే నాకు అసలు ఏమీ తెలియదు, నేను అమాయకురాలిని, నన్ను కావాలని అందరూ కూడా కేసులోకి లాగుతున్నారనే వార్తలు అప్పట్లో అంది. ఇక దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే అక్కడ ఎన్నో కేజీలలో మనకైతే అక్కడ డ్రగ్స్, అదేవిధంగా కొకేన్కి సంబంధించి కొన్ని మానక ద్రవ్యాలు, అదేవిధంగా అవి ఆ డ్రగ్స్ కూడా అదేదో ఇక్కడున్నవి కాకుండా వేరే దేశాల నుంచి కూడా కొన్ని తెప్పించినవి కూడా ఉండడము, అదేవిధంగా వాటికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇటు హేమ పైన అయితే ఛార్జ్ తీసుకోవడానికి అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నారు అనుకోవచ్చు. ఇక తెలుగు ఇండస్ట్రీయే కాకుండా అటు వేరే ఇండస్ట్రీస్ నుంచి, అదేవిధంగా డాక్టర్స్, కొంతమంది పొలిటీషియన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ అందులో ఎక్కువగా పొలిటీషియన్ల కంటే డాక్టర్ల పేర్లు ఎక్కువగా ఉండడం, యాక్టర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇక సీనియర్ అయినటువంటి హేమ ఇందులో ఉండడము అనేది తెలుగు ఇండస్ట్రీకే సిగ్గుచేటు అని కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. మరి నిజానికి ఎలాంటి ఛార్జీ తీసుకుంటారు ఏంటనేది వెయిట్ చేయాలి.